ఎస్టీ ఉమ్. సామాజిక సేమ్ సామాజిక వర్గం అందులో అవును. వీళ్ళ సామాజిక వర్గమే ఆమె కూడా ఉమ్. 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 సచ్చినట్టు మద్దతు ప్రకటించాల్సి వచ్చింది. అది అలాగే ఒరిస్సా మద్దతు ప్రకటించాల్సి వచ్చింది నవీన్ పట్నాయక్. ఎందుకని ఒరిస్సా ఆవిడ. అవును. అట్లాగా ఒక వ్యూహాత్మకంగా ఇరుకుని పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు తమిళనాడు ఎన్నికల డిఎంకే మద్దతు ఇవ్వాలి ఇప్పుడు అక్కడ. ఆంధ్రాలో ఇరు పార్టీలు మద్దతు ఇస్తాయి. ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి ఏంటంటే వాళ్ళు గెలిచింది 3 అయినా 25కి 25 ఓట్లు 2014 నుంచి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వస్తాయి. ఆల్రెడీ జగన్కి ఫోన్ చేసి మాట్లాడాడు రాజ్నాథ్ సింగ్. అంటే వాస్తవంగా రాజ్నాథ్ సింగ్కి ఒక పని పెట్టుకున్నాడు. వీళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ వాళ్ళతో కూడా. మీరు ఎట్టా గెలిచేది లేదు చచ్చేది లేదు, ఎందుకయ్యా పోటీ పెట్టుకోవడం, ఏకగ్రీవం చేస్తే మర్యాద ఉంటుంది కదా అని చెప్పేసి అది వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. అక్కడ వాళ్ళలో వాళ్ళకి గొడవ ఉంది. క్రిందటిసారి కూడా ఏమైంది, జగదీప్ ధన్కడ్ మీద పోటీకి యశ్వంత్ సిన్హాని పెట్టారు. యశ్వంత్ సిన్హా ఎవరి క్యాండిడేట్ కిందన, తృణమూల్ క్యాండిడేట్ కిందన. వాళ్ళలో వాళ్ళు గొడవ పడి తెచ్చారు ఐఎన్డీఏ కూటమిలో. అందుకనే ఐఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి ఓట్లు కూడా రాలేదు అక్కడ ఆ రోజున. ఎందుకని, కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోవాలా, తృణమూల్ కాంగ్రెస్ సీరియస్గా తీసుకోవాలా. కాంగ్రెస్ అప్పుడు ఏమైంది, కాంగ్రెస్ తరఫున క్యాండిడేట్ పెడతానంటే తృణమూల్ అడ్డుపడింది. గెలిచేది లేదు చచ్చేది లేనప్పుడు కాంగ్రెస్కి వదిలేయచ్చు కదా. అట్లా వదిలేస్తే కాంగ్రెస్కి భవిష్యత్తులో మళ్ళీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని ముందు పెడతారని అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ కలిసి